కొత్త రంగుల ప్రపంచం తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్ రౌండర్ స్టార్ బల్లెం వేణు మాధవ్. ఇదిగోండి టికెట్ ఇది. సో ఈ టికెట్ పీవీఆర్ మూసారాం బాగ్లో నిన్న రాత్రి చూసినటువంటి టికెట్. మరి టికెట్ చదువుతున్నాను. టికెట్ డేటు టైము ఏంటంటే ఆడిటోరియం 3 క్లాసిక్. సో సీట్ రో కే సీట్ 9. ఇది మొత్తము 122.12 బేసిక్ అమౌంట్. తర్వాత సిజిఎస్టీతో ఒక 1144 అయితే కలిస్తే మొత్తం కలిపి ఎస్జిఎస్టీ 1144, ఎంసీ 5 రూపీస్, అంటే మెయింటెనెన్స్ ఛార్జెస్ అన్నీ కలిపి 150 రూపాయలు. ట్రాన్సాక్షన్ 3496340. ఇది టికెట్. ఓకే, ఇక సినిమా రివ్యూలోకి వద్దాం. ఈ సినిమా నిడివి ఏంటి, ఈ సినిమా సంగతులు ఏంటో తెలుసుకుందాం. సినిమా నిడివి వచ్చేసి 2 గంటల 22 నిమిషాలు. ఇక సినిమాకు వచ్చే సర్టిఫికేట్ యూఏ 20 జనవరి 2024న విడుదలైంది. ఎ గర్ల్ నేమ్డ్ శ్రీలు హూ ఇన్స్పైర్స్ టు బీ ఏ హీరోయిన్ ఈజ్ పొసెస్డ్ బై ఎ గోస్ట్ డ్యూరింగ్ హర్ షూట్. వై డిడ్ ద గోస్ట్ టేక్ ఓవర్? విల్ శ్రీలు బికమ్ ఏ హీరోయిన్ ఆర్ నాట్ అనేది కథ. దీనికి ఆల్రెడీ ఇటువంటి సినిమాలు 3 వచ్చాయి తెలుగులో. ఒకటి కాదు, 3. ఒకటి విచిత్రం మీద సమ్ టైటిల్ ఉంది ఒకటి, ఇంకోటి ఏమో త్రిష లాంటి ఫేమస్ హీరోయిన్ చేసిన సినిమా ఒకటి, సత్యం రాజేష్ హీరో చేశాడు ఒక దాంట్లో. మొత్తానికి 3 టైప్ సినిమాలు వచ్చాయి. అందులో కాన్సెప్ట్ ఏంటంటే ఒక దయ్యము, చిత్రం విచిత్రం అనుకుంటా ఆ సినిమా. అది దయ్యము హీరోయిన్ కావాలనుకుంటుంది. ఆ షూటింగ్కి వచ్చినటువంటి హీరోయిన్లోకి ఆహ్వానించి తన కోరిక తీర్చుకోవడం అనేది కాన్సెప్ట్. సో అదే కాన్సెప్ట్ ఈ సినిమాలో కూడా తీసుకున్నారు. అయితే ఈ సినిమాకి ఒక ప్రత్యేకత ఉంది. ఈ సినిమాకి 30 ఇయర్స్ పృథ్వీ, 30 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పి ఈ మధ్య 40 ఇయర్స్ అని కూడా అంటున్నాడు. సో ఆయన రాజకీయ అరంగేట్రం కూడా చేసి ఉన్నాడు. సో అటువంటి పృథ్వీ నాకు సానా యాదిరెడ్డి దగ్గర వెల్కమింగ్ దగ్గర ఆయన నన్ను ఒకసారి, అంటే అక్కడ బయట కూర్చొని ఉన్నాడు ఆయన రిసెప్షన్లో ఉండి లోపలికి ఎవరెవరు పంపుతున్నారు ఆయన పంపుతున్నాడు. ఆ టైం నుంచి నాకు పరిచయం, అంటే ఇనిషియల్ డేస్ నుంచి పృథ్వీ తెలుసు నాకు. సో అటువంటి పృథ్వీ ఈ సినిమా ద్వారా దర్శకుడు అయ్యాడు, ఓ రకంగా హీరో కూడా అయ్యాడు. ఈ సినిమాలో ప్రధాన పాత్ర, హీరో అనకుండానే హీరో పాత్ర చేసుకున్నాడు తను. సో అటువంటి పృథ్వీ కూతురు శ్రీలు ఈ సినిమాలో హీరోయిను. సో ఇక ఈ సినిమాకి దాసరి రేఖ ప్రొడ్యూసరు, క్రాంతికృష్ణ హీరో. తర్వాత శ్రీలు దాసరి హీరోయిన్, అంటే వాళ్ళ దాసరి రేఖ వాళ్ళ కూతురే శ్రీలు. అంటే గీతా సింగ్ తదితర ప్రముఖ నటులు ఉన్నారు. గుంతక శ్రీనివాసరెడ్డి ఈ సినిమాకి మరి నిర్మాత. ఆయన ఈ సినిమాలో విలన్గా ఒక అతి ముఖ్యమైన పాత్రలో ఆయన నటించడం జరిగింది, గుంతక శ్రీనివాసరెడ్డి. సో ఆయన సరిపోయాడు, ఆ క్యారెక్టర్ కూడా సరిపోయాడు, బాగా చేశాడు. సో ఇక కథ ఏంటి, కాంప్రమైజ్ ఏంటి అనేది ఆలోచిస్తే, సాధారణంగా సినిమా ఫీల్డ్లో నటులుగా రాణించిన వాళ్ళు దర్శకులుగా రాణించడం అనేది చాలా ఎక్కువగానే జరిగిన విషయం. హీరో కృష్ణ కావచ్చు, దర్శకుడు సక్సెస్ అయ్యాడు కృష్ణ. డాక్టర్ ఎన్టీ రామారావు కావచ్చు, ఫస్ట్ ఎన్టీ రామారావు గారి పేరే చెప్పాలి, ఎందుకంటే ఆయన పౌరాణికాలను కూడా అద్భుతంగా దర్శకత్వం వహించి దిట్ట ఆయన. ట్రిపుల్ యాక్షన్ కూడా సొంతంగా ఆయన డైరెక్షన్లో తక్కువ సమయంలోనే దానవీర కర్ణాటి సినిమాలు తీశాడు. సో అటువంటి ఎన్టీ రామారావుని ఇక్కడ ఎందుకు ప్రశ్నిస్తున్నామంటే, ఆ గౌరవనీయ పెద్ద ఆయనని ఈ సినిమాలో ఆయనకు సంబంధించిన 3 సన్నివేశాలు, ఒకటేమో గజదొంగలో ఉంది, ఇంకోటేమో దానవీర శూరకర్ణలో ఉంది, ఇంకోటేమో జస్టిస్ చౌదరిలో ఉంది. ఈ 3 ఘట్టాలు మనకి ఈ సినిమాలో ఇతను అభిమానిగా ఊహించుకున్నట్టుగా చూపిస్తారు. ఎవరు, ఈ డైరెక్టర్ అయినటువంటి ఈ పృథ్వీ. సో ఈ సినిమాకు రైటర్కి మీద ఒక చిన్న ఇది వేశాడు, ఒక చలోక్తి వేశారు. అదేంటంటే ఖరీదైనటువంటి సిగరెట్లు ఇస్తేనే మంచి సీన్లు పడతాయంటే, లేదు మన బడ్జెట్ ఇదే, ఇందులో అడ్జస్ట్ చేసుకోండి అని చెప్పి ఆ రైటర్ని గౌరవించారా, అవమానించారా, అది చురకేశారా అనేది అర్థం కాకుండా పెట్టారు. అది అట్లా అంటే అర్థం కాకుండా, అంటే కాన్సెప్టే అసలు అర్థం కాకుండా ఉంటుంది. దాన్ని ఎంతో కష్టంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేశాను నేను. అయితే ఈ సినిమాలో నేను ఫస్ట్ ఎంటర్ అయినప్పుడు ఎవరు లేరు, షో నడుస్తూ ఉంది పీవీఆర్లో. అందుకే ఇప్పుడు టికెట్ చూపించాను, నేను వెళ్ళానా లేదనడానికి ప్రూఫ్గా టికెట్ చూపించాను. సో వెళ్ళిన తర్వాత ఐటెంలు ఎవరు లేరు. తర్వాత ఒక 10-15 నిమిషాల తర్వాత ఒక ఇద్దరు వచ్చారు, మెల్లిమెల్లిగా ఒక 5 నిమిషాల తేడాలో ఇద్దరు వచ్చారు. వాళ్ళు అయిపోయిన తర్వాత ఇది సినిమా అనుకుంటూ బయటికి వెళ్ళిపోయారు. నేను ఓపిగ్గా సినిమా అయిపోయేదాకా మొత్తం ఎండ్ పడేదాకా చూశాను. ఇంటర్వెల్ బ్రేక్ వస్తుంది, హీరో చచ్చిపోతే, అంటే హీరోకి యాక్సిడెంట్ అవుతే యాక్సిడెంట్ మీద ఒక బ్రేక్ వస్తుంది. ఆ తర్వాత 3:45కు హీరో చనిపోయాడు కాదు, అది ప్రమాదకర స్థితిలో గాయపడ్డాడు అన్న టైప్లో వచ్చి బ్రేక్ అని వస్తుంది. ఎండ్ అని అయిపోయిన తర్వాత వస్తుంది. ఇందులో విజయరంగరాజ పాత్ర ఒక డిఫరెంట్గా ఉంటుంది. అయితే
ఇక దర్శకత్వం గురించి, హీరోల గురించి ఎందుకు మాట్లాడానంటే, నేను కూడా హీరోగా యాక్ట్ చేశాను, డైరెక్ట్ చేశాను, సక్సెస్ అయ్యాను. అట్లాగే హీరోగా చేస్తూ డైరెక్ట్ చేసిన వాళ్ళు చాలామందున్నారు ఫీల్డ్‌లో. సో, నటుడు బాలాజీ కూడా ఆయన హీరోగా చేసి డైరెక్ట్ చేసినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. సో, అట్లా కృష్ణ గారు చేశారు, విజయ నిర్మల చేసింది, మన తర్వాత చాలామంది ఇంకా అట్లా చేశారు. పేర్కొంటే చాలామంది పెద్ద లిస్టే ఉంది. ఆ లిస్ట్‌లో పృథ్వీ చేరాలనుకున్నాడు. అయితే చేరే ముందు తనలో టాలెంట్ ఉందా లేదా? ఆ డైరెక్షన్ చేయగలుగుతాడా లేదా? మంచి సబ్జెక్ట్ రాసుకున్నామా లేదా? అని కూడా చూసుకోవాల్సింది. అసలు ఎటువంటి అవగాహన లేకుండా చేసిన దర్శకత్వంలాగా అనిపిస్తుంది దర్శకత్వము. సో, కథ ఏంటంటే ఇంకా ఫస్ట్ ఒక నిర్మాత 'గుండు అశోక్ కుమార్‌కి' కథ చెప్తాడు. కథ చెప్పిన తర్వాత నేను తీసిన సినిమా, నువ్వు తీసిన సినిమా కలిపి ఒక సినిమాగా కథ తయారు చేయి అని చెప్తాడు. ఒక హారర్ సినిమా అనుకుంటారు వీళ్ళు. అనుకున్నాక శ్రీలు అనే అమ్మాయి ఈయనని డ్యాడీ అని పిలుస్తుంది. సో, ఆమె హీరో ఇంట్రొడక్షన్ ఆమె మీదనే ఇంట్రొడ్యూసింగ్ శ్రీలు అని ఆమె మీదేశారు. ఇంట్రొడక్షన్ అయిందా క్రాంతి అని చెప్పి అతని మీదేశారు. సో, హీరో, హీరోయిన్స్ ఇద్దరు అయిపోయిన తర్వాత ఇందులో చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే శ్రీలు హీరోయిన్ మెటీరియల్. 100% హీరోయిన్ మెటీరియల్. చక్కగా ఉంది. అట్లా అని చెప్పేసి ఆమె మళ్ళీ ఎక్కడన్నా వాటర్ ఎక్స్‌పోజింగ్ లాంటిదేమైనా చేయించలేదా అంటే అది చేయించారు. పిడుదల బ్యాక్ క్లోజప్‌లో ఆమెను చూయించారు. ఆ తర్వాత ఎత్తుకునేటప్పుడు కూడా పిడుదలను గట్టిగా పట్టుకొని హీరో ఎత్తుకునేటువంటి సన్నివేశం చూయించారు. రెండుటి దగ్గర స్విమ్ షాట్స్ ఉన్నాయి. కొంచెం కొంచెం లిమిటెడ్ కాకపోయినా మంచిగా ఏసినా కూడా డ్రెస్‌లు స్విమ్ షాట్స్ అయితే ఉన్నాయి. సో, సీన్స్ కూడా కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు కూడా పెట్టారు. అంతవరకు బావుంది. ఆ అమ్మాయి హీరోయిన్‌గా చాలా రాణిస్తుంది. పాటలు బాగున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో బాగున్నాయి ఏంటంటే పాటలు. ఒకటి ఐటెమ్ సాంగ్ ఉంది. ఐటెమ్ సాంగ్ మీద కూడా మళ్ళీ పృథ్వీ తనను తాను హీరోగా ఊహించుకుంటూ చేసిన డాన్సులు. ఆ తర్వాత అతను పెర్ఫార్మెన్స్ చెప్పిస్తానంటే 'రాజేంద్ర ప్రసాద్' లేడీస్ టైలరు, మన 'బాలకృష్ణ' డైలాగు, ఆ తర్వాత 'రవితేజ' డైలాగు, ఇలాంటి డైలాగులన్నీ ఒక నలుగురు, ఐదుగురు హీరోలను అతను ఇమిటేట్ చేసే ప్రయత్నం చేసి తన టాలెంట్ చూయించుకునే ప్రయత్నం చేశాడు. తమాషా ఏంటంటే దర్శకుడిగా ఫెయిల్ అయిన పృథ్వీ ఈ సినిమాలో నటుడిగా కూడా ఫెయిల్ అయినట్టే అనిపిస్తుంది. ఎందుకంటే ఆ డైలాగ్ చెప్పేటప్పుడు 'రాజేంద్ర ప్రసాద్' చెప్పిన 'సుజాతామై మర్యాద' డైలాగ్ ఏంటి, ఈయన చెప్పిన డైలాగ్ అసలు సంబంధమే లేదు. మహానటుడు రాజేంద్ర ప్రసాద్. సో, ఆయన చెప్పిన డైలాగు గాని, ఆ తర్వాత వేరే వాళ్ళ బాలకృష్ణ గారి డైలాగ్, బాలకృష్ణ డైలాగ్ కొంచెం దగ్గరికెళ్ళాడు. చెప్పడానికి అదే గొంతు ఆల్మోస్ట్ దగ్గరకు తీసుకొచ్చి చెప్పాడు. రాజేంద్ర ప్రసాద్ మ్యాచ్ కాలేదు. ఎందుకంటే ఆయన మహానటుడు. ఆయనని టచ్ చేయలేము. సో, అట్లాంటి ప్రయత్నం చేశాడు. అయితే 'ఎన్టీ రామారావుని' చూపించాడు స్క్రీన్ మీద. తర్వాత 'రాజేంద్ర ప్రసాద్', 'బాలకృష్ణ', 'రవితేజ' ఇటువంటి వాళ్ళ ఫేమస్ డైలాగులు ఈయన చెప్పడము. ఇది నటన అంటే అని చెప్పడము. అది బావుంది. ప్రయత్నం చేశాడు అంతవరకు. సో, ఈ స్టార్టింగ్ ఏంటంటే ఆ షూటింగ్ లొకేషన్ తీసుకుంటారు. ఆ లొకేషన్ తీసుకున్న తర్వాత ఆ లొకేషన్‌కెళ్ళిన తర్వాత ఈయన ఫోటో అక్కడ ఉంటుంది. ఈయన తమాషాగా ఒక్కసారి కూడా ఆ ఫోటో నాలాగుందని అనడు. విజయ రంగరాజును ఇంకో పాత్ర అడుగుతుంది. ఈ పాత్ర డైరెక్టర్ లాగుందంటే, డైరెక్టర్ కాదు ఇది ఓనర్ అంట. ఓనర్‌కు ఈయనకు సంబంధం ఏంది? ఈ ఫోటో అక్కడే ఉంటే ఆయన ఎందుకు అడగడు? సంబంధం లేదు. అట్లాగే శ్రీలు దయ్యం కూడా శ్రీలు పోలికలతో ఉంటుంది. శ్రీలు పోలికలు దయ్యమే గాకుండా శ్రీలు ప్రియుడు కూడా ఆమె పోలిక అతని పోలికలతోటి ఒకటి హీరో పోలికలతో ఉంటాడు. మరి ఆ హీరోకి దయ్యం ఎందుకు ఆవహించదు? మరి ఆ దయ్యం ఎందుకు గాలేదనేది దానికి అర్థం లేదు మళ్ళా. విజయ రంగరాజు కూతురైనటువంటి మొదటి శ్రీలు తర్వాత హీరోయిన్ కావాలనుకోవడము, భయపడము, యాక్సిడెంట్ కావడము. ఆళ్ళు చాలా వేగంగా ఎందుకు పోవాలి అంబాసిడర్ తీసుకెళ్ళి చెట్టుకి ఎందుకు గుద్దాలి? ఆ తర్వాత గుద్దినంక కూడా ఇద్దరు మాట్లాడుకొని చచ్చిపోయి ఆ కోరిక తీరక మళ్ళీ వచ్చి చేరిపోయింది అన్నది కథ. ఇది చెప్పడానికి ఎన్నో అడ్డదోవలు వెళ్లి ఎక్కడెక్కడికో ఎళ్లి అర్థం కాకుండా అంత అసహనంగా థియేటర్‌లో కూర్చునేటట్టుగా చేశాడు పృథ్వీ. మరి మ్యూజిక్ డైరెక్టర్ ఏమైనా సహకరించలేదంటే అద్భుతంగా మ్యూజిక్ డైరెక్షన్ చేశాడు. వాలి సత్యప్రకాష్ మరి ఇందులో ఈ మధ్య 'హనుమాన్' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన 'గోప్యం' ద్వారా నేనే పరిచయం చేశాను ఆయన్ని. సో, అంతకుముందు ఆయన కొన్ని చిన్న చిన్నయి యాక్ట్ జేసున్నాడు. కాకపోతే మంచి స్థాయిలో 'గోప్యంలో' ఒక బస్ స్టాప్ సీన్‌లో మంచి డైలాగ్‌లో కనబడ్డాడు. ఇప్పుడు గడ్డం పెంచుకొని మరి 'భీమదేవరపల్లి' సినిమాలో చేసున్నాడు. ఆ తర్వాత ఇప్పుడు 'హనుమాన్‌తో' మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు వాలి సత్యప్రకాష్. ఇందులో పాటలో డాన్స్ చేస్తాడు. ఆయనతోటి క్లోజప్స్ కూడా ఉన్నాయి పాటలో. అట్లాగే మనకు తెలిసినటువంటి డైరెక్టర్ కమ్ యాక్టర్ అయిన 'రాజా' ఆయన గూడా ఈ సినిమాలో యాక్ట్ జేయడం జరిగింది. 'రాజా' గూడా నాకు మంచి ఫ్రెండు. 'రాజా బోయిడి.' సో, అట్లాగే ఆయన పనిపాటి పాత్ర మంచి క్లోజప్‌లు పడ్డాయి. అంత మంచి క్యారెక్టర్ కూడా త్రూ ఔట్ క్యారెక్టర్ పడింది. లెంత్ క్యారెక్టర్ పడింది. అట్లాగే మనకి ఈ సినిమాలో ఉన్న ఇంకా చాలామంది ఆర్టిస్టులు మనకు తెలిసిన వాళ్ళున్నారు. సో, హీరోయిన్ ముఖ్యంగా ఏందంటే శ్రీలు అందంగా పెద్ద పెద్ద కళ్ళతోటి, సన్నాయి నడుముతోటి అంటే స్ట్రక్చర్ అనేది హీరోయిన్‌ల స్ట్రక్చర్‌తో ఉంది. హీరో కూడా ఆకట్టుకునే విధంగా ఎర్రగా, బుర్రగా బాగున్నాడు. సో, ఓవరాల్‌గా వాళ్ళిద్దరి మధ్య లవ్ నడుస్తూ ఉంటుంది. సో, ఇక్కడ వీళ్ళు ప్రాక్టీసే చేస్తూ ఉంటారు. ఎంతసేపు ప్రాక్టీసే, సినిమా అంతా ప్రాక్టీసే. సో, అందులో మధ్యలో ఆవహిస్తుంటే దయ్యం వెళ్ళిపోతుంది. ఒకసారి 'అనుష్కలాగా' కత్తి చేతిలో పట్టుకొని ఆ ఇంటర్వెల్ బ్లాక్ అప్పుడు ఆ చేసిన నటన బావుంటుంది. కో డైరెక్టర్ వీళ్ళని డిస్కస్ చేసుకోవడం. ఇతను తల్లి చనిపోయినప్పుడు ఇతను ఆ తల్లి దగ్గరికి వెళ్ళకుండా ఈ షూటింగ్ గురించి ఆలోచిస్తే మీరు మంచి నటులు అనుకున్నాను. డైరెక్టర్ అనుకున్నాను మంచి నటులు కూడా మీరు. మీ అమ్మగారు చనిపోయినా కూడా మీకు బాధ లేదా అన్న టైప్‌లో అది అది అర్థం రహితమైనటువంటి విషయం. తర్వాత హీరోయిన్ అంటుంది ఊరికే నా మీద ఏదో ఆవహిస్తుంది. నేను షూటింగ్ ఇడిచిపెట్టి వెళ్ళిపోతాను అనుకో ఎంత కమిట్మెంట్ ఫస్ట్ సినిమాకి అంత కష్టపడి కమిట్‌గా వచ్చిన అమ్మాయి
సినిమా చేయకుండా వెళ్ళిపోతానంటది. హీరో అంటాడు వాళ్ళందరూ ఆలోచించాలా, వేరే పాత్రలంటారు. అందరూ ఆలోచించాలి, షూటింగ్ ఖర్చులు వేస్ట్ అవుతాయి గదా! అట్లా చేయొద్దు అని చెప్తాడు. సో, ఇట్లా కంగాలిగా ఉంటుంది సినిమా. సో, ఈ సినిమా కి నేనిస్తున్నటువంటి రేటింగ్ ఆహ్, 2/5 ఈజ్ మై రేటింగ్. ఎందుకంటే ఇంకా ఆ షూటింగ్ ప్లేసెస్‌లో వెళ్ళిన తర్వాత వీళ్ళిద్దరు ట్రయల్స్ ఏ రకంగా చేశారు, అప్పుడప్పుడు ఆత్మ వచ్చి ఎందుకెళ్ళిపోతుంది, లాస్ట్‌కి శ్రీలు కథేంటి అని చెప్పి దీనికి మళ్ళీ ఒక మర్డర్ మిస్టరీ జోడించారు. జోడించి ఏంటంటే అక్కడేదో మాఫియా జరుగుతుంది. ఆ మాఫియాకి ఇతను సీఐడీ ఇన్స్‌పెక్టర్ లాగా హీరో హెల్ప్ చేశాడని ఒక ఇన్స్‌పెక్టర్ కూడా మధ్యలో ఎంటర్ అయ్యి, ఆ మధ్యలో వాళ్ళ కానిస్టేబుల్స్ ఇద్దరు ఎంటర్ అయ్యి, చివరాఖరిన దానికి ఒక పెన్ డ్రైవ్ ఇచ్చిపెట్టాడని ఆ పెన్ డ్రైవ్‌ని పట్టుకొని హీరో కూడా పట్టుకొని అతన్ని కొట్టడము, పట్టడము, అతన్ని చంపడానికి పోతే ఒక శక్తి వచ్చి రక్షించిందని మళ్ళీ అక్కడ ఆధ్యాత్మిక ఇది కూడా పెట్టి, అంటే ఒక సోషల్ ఫ్యాంటసీ టైప్ కూడా పెట్టి, చివరాఖరిన దేవత రక్షించింది ఇతన్ని పొడిచిన చోటు పక్కగా గుండెల్లో సేఫ్ ప్లేస్‌లో పొడిచారని చెప్పి చూయించి, మళ్ళీ ఆ విలన్‌గా ఈ నిర్మాతను పెట్టారు. హా! హా! అని ఇట్లా కళ్ళతోటి గుంటక శ్రీనివాసరెడ్డి యాక్టింగ్ అదంతా. సో, అట్లా పెట్టి అతను ఫిజిక్ బాగా రాణించాడు. మధ్యలో వ్యాంపులతోటి ఒకటి ఆ డైలాగులు అనిపించారు. ఏంటంటే నాకు మూడొచ్చింది అంటే మూడొచ్చిందా అని. ఆ తర్వాత ఈ గీతా సింగ్ కామెడీ పెట్టారు. గీతా సింగ్ భర్త ఒక అమ్మాయిని ట్రై చేస్తుంటే, గీతా సింగ్ వచ్చి అంతకుముందు ఒకడొచ్చి పక్కన పడుకుంటాడు కమెడియన్. పక్కన పడుకుంటే, నా పక్కన పడుకున్నాడు అంబటి అని, అండ్ అంబటి సీన్ నా పక్కన పడుకున్నాడంటే, పట్టుకుంటే నీకేం కాయ కావాలో చెప్పు, నీకు వానిలో ఏ కాయ అంటే పిచ్చకాయ అన్నట్టు, ఏ కాయ కావాలో నా కాయ తెచ్చిస్తానంటాడు. ఇక అట్లే ఈమె కూడా అట్లాగే అట్లాంటి మోటు డైలాగులు ఈమె కూడా అంటుంది. సో, ఈ కాయలకు సంబంధించింది తర్వాత ఇట్లాంటి డైలాగులు, మోటు డైలాగులు ఉన్నాయి ఈ సినిమాలో కూడా. సో, ఇవి ఇట్లాంటి గీతా సింగ్‌ని కాయలు అన్నదానికి వాడుకున్నారు. ఇంకొక వర్డ్ కూడా హీరోయిన్ తోటి మొత్తం డైలాగులు అనిపించారు మొత్తానికి. సో, ఈ మాస్ డైలాగులు, ఆ తర్వాత ఇంకో మూడొస్తుంది అన్న టైప్‌లో ఇంకొక సపోర్టింగ్ ముగ్గురుంటారు. ఆ ముగ్గురులో ఒక అతను రాము, జబర్దస్త్ రాము, ఇంకా ఇద్దరుంటారు. వాళ్ళ తరఫున కూడా డైలాగులు కూడా కొన్ని మోటుగా ఉంచాయి. లాస్ట్‌కు థర్డ్ జెండర్ ఆమె దగ్గరికి జ్యోతిష్యంకెళ్ళినప్పుడు ఆమె చెప్తుందనమాట. ఏమనంటే, ఇక్కడ దయ్యం ఆహ్వానించింది. ఆమె కోరిక తీర్చుకోవడానికి వచ్చింది గానీ మిమ్మల్ని ఏం చేయదు. కోరిక అంటే ఆమె సినిమా యాక్టింగ్ కోరిక. ఆ కోరిక కాదు. సో, తీర్చుకుంటుందా అని చెప్పి ఆళ్ళకి చెప్తుంది. ఈ చెప్పేదాన్ని కన్‌ఫ్యూజ్‌గా చెప్పి చివరత ఫ్లాష్ బ్యాక్ మళ్ళీ అక్కడ మదర్ అని చెప్పి మళ్ళీ ప్రొడ్యూసర్ గారు ఆమె లేడీ ఎవరైతే ఉన్నారో దాసరి, వారిని కూడా చూపిచ్చారు. సో, మొత్తానికి ఇట్లా అందరూ నటీనటుల సమ్మేళనంగా చూసి 'పృథ్వీ' వన్ మ్యాన్ షో కింద ట్రై చేశాడు. కానీ అది అతకలేదు సినిమా. సో, దీనికి నేనెళ్ళిన టైంలో పీవీఆర్‌లో ఏ రోజు ఎళ్ళానంటే మంగళవారం రోజు రాత్రి 7:55 షోకి నేను వెళ్తే నేనొక్కడినే ఉన్నాను ఆ షోకి. ఇందాకే నేను టికెట్ చూపించిన టైం మంగళవారం అంటే డేట్ కూడా 23 జనవరి 23 సాయంత్రం 7:55కి పీవీఆర్ స్క్రీన్ 3లో నేను ఈ షో చూస్తే నేనొక్కడినే ఉన్నాను. ఇంకా 2 టికెట్లు కట్టయ్యాయి. వాళ్ళెళ్ళిపోయారు మధ్యలో. సో, మొత్తం 3 టికెట్లు కట్టయినట్టు షో మాత్రం నేనొక్కడినే చూశాను చివరాఖరి దాకా. మధ్యలోకే ఎళ్ళిపోయారు వాళ్ళు. సో, ఇది పరిస్థితి. పాటలు మాత్రం ఊహించని విధంగా చాలా బాగున్నాయి పాటలు. చిత్రీకరణ కూడా బాగుంది. శ్రీలుని అక్కడ కూడా ఏదో ఇది మామూలు మన ప్రొడ్యూసర్ వాళ్ళ తరఫున కాబట్టి చూయించకూడదని కాకుండా, ఇందాకే నేను చెప్పినట్టుగా పరిగెత్తుంటే పిడుదులు ఆడినట్టుగా, తర్వాత పిడుదులు పట్టుకొని అతన్ని ఎత్తుకున్నట్టుగా, ఆ తర్వాత కొంచెం మంచి యాంగిల్స్‌లలో ఆమెను చూపించి గ్లామర్‌గా చూపించి నీళ్ళలో దాన్పడం అవన్నీ చూయించారు. పాటలు బాగున్నాయి. అమ్మాయి అభినయం బాగుంది. ప్రయత్నిస్తే స్త్రీలు మంచి హీరోయిన్ అయ్యేటువంటి అవకాశాలున్నాయి. క్రాంతి కిరణ్ కూడా ఉన్నంతలో ఆకట్టుకున్నాడు. ఇక ఉన్న కమెడియన్‌లు నన్ను చాలా మందిని వాడుకున్నారు. రాజబోయిడికి మంచి క్యారెక్టర్ పడింది. అతను మంచిగా మన బల్యం సినిమా మీడియా డైరెక్టర్‌లో ఎన్నో యాడ్స్ ఇచ్చే వాలి సత్యప్రకాష్, రాజబోయిడి ఇద్దరు కూడా ఇందులో ఉండడం విశేషం. గీతా సింగ్ కూడా ఉన్నంతలో ఆకట్టుకుంది. చిన్న పాత్ర ఆమెకిచ్చింది. ఒకప్పుడు కితకిత లాంటి సినిమాలు చేసిన హీరోయిన్ ఇంత చిన్న పాత్ర చేసిందని అనిపిస్తుంది. సో, ఓవరాల్‌గా ఏంటంటే సినిమా ఇందాక నేను చెప్పినట్టుగా 2/5 ఈజ్ మై రేటింగ్. సో, యాక్చువల్లీ ఈ సంక్రాంతి సినిమాల సీజన్ ఉంది కాబట్టి హనుమాను, తర్వాత గుంటూరు కారము హైలీ ఇన్‌ఫ్లేమబుల్, తర్వాత నా సామిరంగ, సైంధవ్ లాంటి సినిమాల తర్వాత ఏ సినిమా ముందుకు రాలేదు. అది మేరీ క్రిస్మస్ సినిమా తప్ప. ఆ తర్వాత ఈ వారము వచ్చిన ఒకే ఒక సినిమా కొత్త రంగుల ప్రపంచం. ఆ కొత్త రంగుల ప్రపంచం ఉన్నంత కనీసం మినిమమ్ కూడా ఆకట్టుకోకపోవడమే కొంచెం బాధాకరం. లేకుంటే అసలు యాక్చువల్లీ వచ్చినటువంటి ఖాళీ స్పేస్‌లో కొంచెం బాగున్న ఈ సినిమా అందుకునేది. రంగుల ప్రపంచం మొత్తానికైనా రిలీజ్ అయిందనిపించింది అంతే పృథ్వీకి. సో, దర్శకుడిగా మాత్రం అతను చాలా నేర్చుకోవాలి. ఎందుకంటే నటుడు, దర్శకుడు ఒక్కటి కాదు అని చెప్పేసి ఆ దర్శకత్వానికి ఉన్నటువంటి ఇదేంటి, ఆ సినిమా మేకింగ్‌లో ఎలాంటి ఇంట్రెస్ట్‌గా తీయాలి అనేది ఆయనకి ఇంకా తెలుసుకొని చేసి ఉంటే బాగుండేదనిపించింది. నటనతో కొద్దో గొప్ప ఆకట్టుకున్నటువంటి పృథ్వీ రాజకీయ నాయకుడిగా ఎలా ఉన్న పరిస్థితి,
దర్శకుడిగా మాత్రం ఈ సినిమా ద్వారా మాత్రం ఫెయిల్ అయ్యాడనే చెప్పాలి. ఎందుకంటే ఆయన పరిచయాల్ని కూడా ఆయన సరిగ్గా వాడుకోలేకపోయాడు. ఇంకా అద్భుతంగా సినిమా తీయాల్సింది. మంచి సబ్జెక్టు. యాక్చువల్ 2, 3 సార్లు వచ్చిన సబ్జెక్టే ఇది. ఆ వచ్చిన సబ్జెక్ట్‌ని కూడా సరిగ్గా డీల్ చేయలేక కన్‌ఫ్యూజ్ అయ్యి ప్రేక్షకుల్ని అసహనానికి గురి చేసే సినిమాలాగా ఈ సినిమా నిలబడింది. ఓవరాల్‌గా నటుడికి, దర్శకుడికి ఉన్న భేదం ఏంటి? డైరెక్టర్ అంటే ఏంటి? అని తెలుసుకొని పృథ్వీ చేసుంటే బాగుండేది. పైగా వన్ మ్యాన్ షోని తనే మొత్తం అన్ని సీన్‌లలో తనే కనబడాలనే తాపత్రయం కూడా ఈ సినిమాని నష్టపరిచేలా చేసింది. ఒక బ్యాక్‌గ్రౌండ్ సీన్స్ ఏదైతే ఫ్లాష్ బ్యాక్ సీన్స్ తప్ప ఆల్మోస్ట్ అన్ని సీన్‌లలో అతను ఉంటాడు. తర్వాత అతని ఫోటో ఎందుకు అక్కడుంది? మళ్ళీ ఎందుకు దయ్యంలాగా మారిపోతుంది అనే దానికి కూడా ఎటువంటి క్లారిఫికేషన్ లేకుండా సస్పెన్స్ సినిమాలకి ఎప్పుడు క్లారిఫికేషన్ ఉండాలి. క్లారిఫికేషన్ కూడా ఇల్లులో ఆత్మ వస్తుంది అంతే. మరి ఆమె ఎందుకొచ్చి పృథ్వీకి దానికి సంబంధం ఏంటి? పృథ్వీ ఓనర్ అన్నప్పుడు ఆయన కథ ఏమో చెప్పాలి కదా! అటువంటిది ఏమీ చెప్పకుండా స్క్రిప్టు అసలు అసహనంగా ఉంటే ఎలా ఉంటది? అంటే సరైన స్క్రిప్ట్ లేకుంటే ఎలా ఉంటదనే దానికి ఉదాహరణగా ఈ సినిమా నిలిచింది. సో, స్క్రిప్ట్ కరెక్ట్‌గా చేసుకొని ఉండుంటే గనక ఈ సినిమాకి ఒకటే లొకేషన్, పాటలు కూడా అక్కడే తీయాల. ఆ లొకేషన్‌లోనే ఒక పాట అక్కడే తీశారు. సో, ఆ లొకేషన్‌ని బాగా వాడుకునే ప్రయత్నం కనిపించింది తప్ప లాస్ట్‌కి ఇంకో బ్లాక్‌లో అదే లొకేషన్‌లో తీశారేమో అనిపించింది విలన్ ఫైట్ కూడా. ఫైట్స్ బాగున్నా కూడా సినిమాలో సబ్జెక్ట్ లేక, దమ్ములు సరిగ్గా లేక ఫైట్స్ కూడా నిజమైన ఫైటర్స్ వచ్చేసారంట. ఫైటర్స్ ఎక్కడన్నా యూనియన్ నుంచి ఫైటర్స్ వస్తారు కానీ నిజమైన ఫైటర్స్ వచ్చి చేరితే సినిమా వాళ్ళు గుర్తుపట్టరన్నట్టుగా చూపించారు. అప్పుడు పృథ్వీ తన హీరోయిజం చూపించుకోవడానికి నేను ఒకప్పుడు గుండాను రా అని చెప్పి పెద్ద సినిమా డైలాగులు చెప్పి అతను కొట్టడం అంతా కూడా అసహనంగా మనకు అనిపిస్తుంది. సో, సరైన కథ లేకుండా తీస్తే ఎలా ఉంటుందో, ఆ సినిమాకి ఎలా సినిమా తీయకూడదో అనడానికి ఉదాహరణగా ఈ సినిమా నిలిచింది. సో, ఈ సినిమా కొత్త రంగుల ప్రపంచం అనే ఈ సినిమా ప్రేక్షకుల అసహనానికి గురైందంటే దానికి కేవలము సరైన స్క్రిప్ట్ చేసుకోకపోవడమే. స్క్రిప్ట్ కనీసం సీన్ల పరంగా కూడా చదువుకుంటే ఒక్క సీన్ కూడా కరెక్ట్‌గా లేక ఈ సినిమాలో వెలవెలబోయినట్టు అనిపించింది ఈ కొత్త రంగుల ప్రపంచం. సో, ఇదండి నా రివ్యూ. 2/5 ఈజ్ మై రేటింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్‌కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడు మీ ఆదరణ ఆశించే మీ ఆల్ రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే. జై హింద్.